యత్ర యత్ర నాద కీర్తనం తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం రాక్షసంతకం. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడైతే రఘునాథ కీర్తనం జరుగుతుందో అక్కడక్కడ బాష్పవారి కన్నీటితో కూర్చుని హనుమంతుల వారు వచ్చి కూర్చుంటారట. అందుకనే మనం ఒక ఆసనం వేసామండి. చూడండి, అటు పక్కన ఏదో రూపంలో హనుమంతుల వారు రామకథ జరుగుతుంది కాబట్టి వచ్చి కూర్చున్నారు అని చెప్పి మన పెద్దలు ఎక్కడైనా సుందరాకాండ పారాయణం జరుగుతుంటే, ప్రవచనం జరుగుతుంటే అక్కడ తప్పకుండా హనుమంతుల వారు వచ్చి చూస్తూ ఉంటారు, మన ఆశీర్వదిస్తుంటారు అని చెప్తుంటూ నిన్న మనం ఇందాక ఆపుకున్న చోట ఎక్కడ ఆపుకున్నాము? ఆ అమ్మ హనుమంతుల వారిని చూసింది. ఇందాక ఒక మాట మర్చిపోయాను, ఆ మాట మళ్ళీ గుర్తు చేస్తున్నాను. శుభ సూచకలలో ఒక సూచన ఏమైంది? త్రిజటా స్వప్నం. త్రిజటకు వచ్చిన త్రిజట ఎవరో కాదండి, రెండో కూతురు, విభీషణుడు యొక్క రెండో కూతురు అని చెప్పి పెద్దలు చెప్తారు. ఆవిడకు వచ్చిన వృత్తాంతం మీకు అందరికీ తెలిసిందే. సరే, ఆ శుభ సూచనను చూసింది, అమ్మ చూసింది, ఉలిక్కి పడిపోయి, అసలు నేను నిజంగానే ఒక వానరుని చూశానా? అసలు వానరుడు ఇది కలయా నిజమా? కల్లో వానరుడు రాకూడదే అసలు, కానీ రామకథ వినబడిందే, ఇది నిజమేమో అని చెప్పి తీక్షణంగా చూస్తే పింగళాక్షుడు వెలిగిపోతున్నాడు. సూర్యుడు ఇంకొక సూర్యుడు ఉన్నాడా అని చెప్పి, ఆకుల మధ్యలో ఉన్న సూర్యుడు హనుమంతుల వారు ఎవరు? సూర్యుడి యొక్క దగ్గరే నేర్చుకున్నారు వేదమంతా. అందుకని చెప్పి ఆకు పూజ చేస్తాం మనం. ఆకుల మధ్యలో ఉన్న హనుమంతుడిని అమ్మవారు చూసిందండి. చూసిన తర్వాత నిజంగా ఆయన మెల్లగా చూసి ఆయన కిందకు వచ్చి అమ్మ మెల్లమెల్లగా ఆవిడ యొక్క దగ్గరకు రావడానికి ప్రయత్నించారు. ఎప్పుడైతే దగ్గర రావడం ప్రయత్నించిందో అమ్మ వెనక్కి వెళ్ళిపోయింది. అమ్మో, ఏమో రావణాసురుడు వచ్చాడు, మారు వేషంలో వచ్చాడు, అంత ముందు వచ్చాడు కదా, బ్రాహ్మణ వేషంలో వచ్చి వెతుకుపోయాడు కదా, మళ్ళీ ఈ మారు వేషంలో వచ్చాడేమో అని భయపడిపోయింది. అమ్మ భయపడవాకమ్మా, నేను మారుతున్నమ్మా, నేను వాయుపుత్రుణ్ణి, అంజని కుమారుణ్ణి, కేసరిపుత్రుణ్ణి, వాయువు యొక్క వరప్రధానుణ్ణి, రామచంద్రమూర్తి యొక్క దాసున్నమ్మ, దాసోహ్యం కౌశలేంద్రాయ అని చెప్పి అక్కడ చెప్పేసరికి ఆవిడకి సంతోషపడింది. కొద్దిగా నువ్వెవరు ఆ విషయాలు చెప్పింది. ఆవిడ కూడా చెప్పింది, నేను జనకుడి యొక్క కూతుర్ని, ఇట్లా ఇక్కడికి వచ్చి కూర్చున్నాను, ఇంత బాధలో ఉన్నాను అని ఆవిడ చెప్పుకుంది. ఆవిడ చెప్పుకుంది. ఈయన చెప్పారు, అమ్మ నువ్వే కాదు, అక్కడ రామచంద్రమూర్తి కూడా బాధపడుతున్నారమ్మా, తొందరగా వచ్చుతారు, అందుకని చెప్పి అమ్మ ఇదిగో రామచంద్రమూర్తి ఇచ్చిన అంగుళీకం ఇదిగో అమ్మ అని చెప్పారు. ఆ అంగుళీకం అంగుళీకం ముందు అమ్మ అడిగింది, అసలు రామచంద్రమూర్తి ఎట్లా ఉంటాడు, లక్ష్మణ స్వామి ఎట్లా ఉంటాడు, మొత్తం చెప్పు నాకు. ఆవిడకి అనుమానం వచ్చింది, రావణాసురుడా లేకపోతే, ఎందుకంటే రావణాసురుడు చూడలేదని తెలుసు. ఈ హనుమంతుడేమో సరళ భాషలో, అద్భుతమైన భాషలో మాట్లాడుతున్నాడు, నవవ్యాకరణ పండితుడు ఈయన, అద్భుతంగా మాట్లాడుతున్నాడు. అదేంట్రా బాబు అని చెప్పి, నాయన రాముడి గురించి చెప్పు అని చెప్పంగానే మొత్తం రాముడి యొక్క కాడాల దగ్గర నుంచి, పాదాల్లో ఉన్న రేఖల దగ్గర నుంచి తల వరకు రాముడి వారి యొక్క మొత్తం వర్ణన జరిగింది. అక్కడే మనకు తెలుస్తుంది, 96 అంగుళాలు ఉన్నారు రామచంద్రమూర్తి, 8 అడుగుల పైన ఉన్నారు రామచంద్రమూర్తి. ఆజానుబాహం అరవిందే తాయలాయతాక్షం అని చెప్తామే, అట్లా ఆజానుబాహుడి యొక్క మొత్తం వర్ణన హనుమంతుల వారి ద్వారా సీతమ్మ వారికి చెప్పడం జరిగింది. ఆవిడ ఎంతో సంతోషపడిపోయింది. అమ్మ లక్ష్మణ స్వామి కూడా ఇట్లానే ఉంటారు, ఆయన బహిర్ప్రాణం, కాకపోతే ఈయన నీల రంగులో ఉంటారు, ఆయన తెల్లగా ఉంటారు, అంతే తప్పించి వీళ్ళిద్దరికి తేడా లేదు అనేసరికి ఎంతో సంతోషపడిపోయింది. ఆ అంగుళీకం తీసుకుంది, ఆ కళ్ళకత్తుకుంది. ఆ అంగుళీకం చూసింగానే ఆయన పెళ్లి వారి వివాహం గుర్తుకొచ్చింది. చాలా సంతోషపడిపోయింది. అమ్మ నేను బయలుదేరుతాను, నాకు ఏదైనా ఈ అమ్మ తల్లి అని చెప్పాను. అసలు అమ్మ ఇంతెందుకు, నువ్వు నాతోనే రావచ్చు కదా, నేనే తీసుకెళ్తాను, నా భుజాల మీద కూర్చో, నేను తీసుకెళ్ళిపోతాను, పైకి తీసుకెళ్ళిపోతాను, నేను ఇప్పుడే తీసుకెళ్తాను, నీ బాధంతో విముక్తి చేస్తాను అనగానే ఆవిడ అప్పుడు చెప్పింది, నాయన నేను అట్లా పరపురుషుడిని ముట్టుకోను నాయన, నేను రామచంద్రమూర్తిని. ఇంకో మాట, నేను ఒకవేళ తీసుకెళ్తున్నప్పుడు మధ్యలో యుద్ధం జరిగితే, ఆ యుద్ధంలో నేను పడిపోతే సముద్రంలో పడిపోతాను. అందులో నేను ముఖ్యంగా ఏంటంటే రామచంద్రమూర్తి యొక్క కీర్తిని నిలబెట్టాలి, రామచంద్ర యొక్క పరాక్రమం నిలబెట్టాలంటే నేను రాకూడదు నాయన, రామచంద్రమూర్తి రావాలి, వచ్చి యుద్ధం చేయాలి, వాడిని గెలిచి నన్ను తీసుకెళ్ళాలి అని చెప్తే, అబ్బా ఎంత అమ్మ ఈవిడ పతివ్రత శీలాన్ని గురించి ఎంత ఆనందపడిపోయారు. అబ్బా ఈవిడ కదా సీతమ్మ, ఈయన కదా రామచంద్రమూర్తి, ఒకరికొకరు సరిపోయారు. అసలు రామచంద్రమూర్తి ఎట్లా ఉన్నాడు 10 నెలలు, ఈవిడ వదిలిపెట్టి ఎట్లా ఉన్నాడు, గుండె బండరాయి గుండె అని చెప్పి రామచంద్రమూర్తిని అనుకున్నారు హనుమంతుల వారు. అమ్మ అనగానే అప్పుడు ఎట్లా తీసుకెళ్తావు నాయన అంటే, అమ్మ నన్ను చిన్న స్వరూపం చూసి ఇట్లా అనుకుంటున్నావా అని చెప్పి విశ్వరూపం చూపించారు హనుమంతుల వారు. ఆహా పెరిగిపోయారు. చూడండి, అందరూ నిద్రపోతున్నారు, ఒక్క సీతమ్మ ఒక్కతే ఉంది, తెల్లవారుతున్నది. ఈయన విశ్వరూపం చూపించారు.
అమ్మకు చూపించి, అమ్మ నేను ఇంతకన్నా రూపం తీసుకోగలను, నీకు కనబడతానో లేదని చెప్పి ఇంత రూపమే తీసుకున్నాను, చూడమ్మా నేను తీసుకెళ్తాను నా భుజాల మీద రామని చెప్తే, అమ్మ నాయన అప్పుడు చెప్పిన శ్లోకం అండి ఇదే, మహామంత్ర శ్లోకం అని చెప్తారు, కార్యసిద్ధి శ్లోకం అని చెప్తారు. ఆవిడ పలికిన శ్లోకాలు తమస్మిన్ కార్య నిర్యోగ ప్రమాణం హరిసత్తమ రాఘవసస్య సమారంభాత్ మయత్న పరోభవేత్ అని చెప్పి మొదటి చెప్పింది. రెండో శ్లోకంలో తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమన్యత్తమాస్తాయ దుఃఖక్షయ కరోభవ అని చెప్పి, నాయన నిన్ను కనుక నువ్వే హరి సమానుడివి, నిన్ను తలుచుకుంటే కార్యసిద్ధి తప్పకుండా అవుతుందని చెప్పి ఈ మంత్రాలు చెప్తారు. మనకి కార్యసిద్ధి హనుమాన్ టెంపుల్ వాలిస్లో రాబోతున్నదండి. ఈ సింధూర హనుమానే కార్యసిద్ధి హనుమాన్, ఈ టెంపులే రాకపోతున్నది. ఈ టెంపుల్ గురించి తర్వాత చెప్తారు, మా పాలక మండలి సభ్యులు చెప్తారు. ముందరగా ఈ శ్లోకాలు చెప్పిన తర్వాత చల్లబడ్డాడు. ఆయన చల్లబడిన తర్వాత ఆయనకి ఇచ్చిన తర్వాత, అమ్మ నేను బయలుదేరతాను తల్లి, ఆయన రామచంద్రమూర్తి వెయిట్ చేస్తున్నారు, నాకు ఏదన్నా ఈ తల్లి అనగానే చూడమని తీసుకొచ్చి ఇచ్చింది. చూడమని తీసుకొచ్చి, నాయన చూపించు, ఇది ఇయ్యంగానే ఆయనకు కూడా మా నాన్నగారు గుర్తుకొస్తారు అని చెప్పింది. చెప్తూ 2 కథలు చెప్పిందండి. కాకాసురుడు కథ, తిలక కథ అని చెప్పి చిన్న కథ, తిలక కథ. 2 కథలు ఈ రామచంద్రమూర్తికి తెలుసు, ఇంకెవరికి తెలియదు. అందుకని రామచంద్రమూర్తికి చెప్తే తప్పకుండా నన్ను కలిసావు అని చెప్పి ఆయన తెలుస్తుంది, నమ్ముతారు అని చెప్పి 2 కథలు చెప్పింది. అమ్మ నేను బయలుదేరుతాను అని చెప్పి అనగానే, నాయన బయలుదేరు అని చెప్పి ఇంకా సంభాషణ తర్వాత బయలుదేరిపోయారు. అమ్మ నాకు ఒక చిన్న పని ఉంది, వచ్చిన పని ఈ పని కాకుండా ఇంకో చిన్న పని ఉంది అని చెప్తూ బయలుదేరారు. వెళ్ళి అసలు ఇంత దూరం వచ్చాను, రావణాసురుని కలవకుండా వెళ్తా, రావణాసురుడికి హితబోధ చెప్పాలి కదా, ఏం చెయ్యాలి అని చెప్పి చైతన్య ప్రసాదం మీదకి ఎక్కాడు, మంగళ తోరణం మీదకి ఎక్కారు. చూశారు ముందర ఈ అశోకవనాన్ని కనుక మనం నాశనం చేస్తే తప్పకుండా రావణాసురుడికి తెలుస్తుందని చెప్పి, ఇంకా అమ్మని చూడటం అయిపోయింది కదా, ఇంకెందుకు భయం అని చెప్పి మొత్తం అశోకవనం బండలు, అక్కడున్న కొండలు, లోయలు, సరస్సులు, అంత చెట్లు, చేమలు అంత ధ్వంసం చేసి పారేశారు. ఈ రాక్షసులు ఉలిక్కిపడి లేచారు, పరిగెత్తుకుంటూ రావణాసురుడు దగ్గరికి, అయ్యా నీకు ఇష్టమైన అశోకవనం అంతా ధ్వంసం చేశాడు, వానరుడు వచ్చాడు, ఈ అమ్మతో ఏదో గుసగుసలాడాడు, ఎవరో తెలియదు వచ్చాడు చూడనంగానే వెంటనే ఆయన స్పెషల్ టాస్క్ ఫోర్స్ అంటారే వాళ్ళని పిలిచారు. 80 మంది కింకరులు, అంటే మామూలు వాళ్ళు కాదండి, 80,000 మంది కింకరులను పంపించాడు. ఎవరో పట్టుకోండి, ఎవరో వానరుడు వచ్చాడు, పట్టుకోండి, లేకపోతే హంసం చేసేయండి అన్నాడు. ఈయన చూశాడు. అప్పుడు చెప్పిన శ్లోకాలండి, ఒక్కసారి శ్లోకం తీసుకుంటాను నేను. అప్పుడు జైత మంత్రాలు చెప్పారు. ఆ మంగళ ప్రసాదం మీద కూర్చొని, ఆ మంగళ తోరణం మీద కూర్చొని చెప్తున్న జైత మంత్రాలు. జయత్రో తిలక రామో లక్ష్మణశ్చ మహాబల రాజా జయతి సుగ్రీవో రాఘవేణ పాలిత దాసోహం కౌశలేంద్రాయ రామాయ అక్లిష్టకారణ హనుమాన్ శత్రు సైన్యానాం నియంతా మారుతాత్మజ అని చెప్పి జైతు మంత్రాలు చెప్తున్నారు. ప్రతిసారి 80,000 మంది వచ్చారు. ఎంత వాళ్ళు వచ్చి యుద్ధం చేసే లోపల 80,000 మంది కింకరులను హతమార్చారు. తర్వాత వీళ్ళు పరిగెత్తుకుంటూ వెళ్ళారు. నువ్వు పంపించిన 80,000 మంది పోయారు అని చెప్పేసరికి ప్రహస్తుడి యొక్క కుమారుడు జంగుమాలుడి అని చెప్పి ఒకడు ఉన్నాడు, వాడిని పంపించారు. వాడు కొంత సైన్యం తీసుకొని వచ్చాడు. ఆ జంగుమాలను కూడా హతమార్చారు. అనుమతించి మళ్ళీ ప్రసాదం ఎక్కి మళ్ళీ జైతు మంత్రాలు చెప్పారు. ఇది చూస్తుంటే వీడు వచ్చే లోపల మనం ఎందుకు కూర్చోవాలి, ఇక్కడ ఒక మంచి ప్రసాదం ఉంది కదా, 1000 స్తంభాలు, ఆ 1000 స్తంభాలను ప్రసాదం చిత్త కొట్టేశారు, మొత్తం నల కొట్టేశారు, చిత్తు చేసి పారేశారు. మళ్ళీ ఆయన వాళ్ళు 7 మంది మంత్రులు కుమారులను పంపించారు. వాళ్ళు మిగతా సైన్యం పంపించారు. ఆ 7 మంది మంత్రి కుమారులను కూడా హతమార్చారు. ఆ సైన్యాన్ని అంతా హతమార్చారు. మళ్ళీ రాక్షస స్త్రీలు పరిగెత్తారు. రావణాసురుడు చెప్పారు, నాయన నువ్వు పంపించిన వాళ్ళు ఎవరు ఊతుకోవట్లేదు అనగానే 5 సేనాధిపతులను పంపించారు. ఎంతో మంది సైన్యంతో పంపించారు. 5 సేనాధిపతులని హనుమంతుల వారు అసలు చూసి చూడని సమయంలోనే హతమార్చారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క రకంగా హతమార్చారు. సరే ఇది కుదరలేదు. అప్పటికి ఆయనకు అర్థమైంది, ఓహో వీడు ఈ వచ్చిన వాడు ఇంతమంది సైన్యం పోయింది. 1/4 సైన్యం కాస్త ఎగిరిపోయింది. అప్పటికి రావణాసురుడిలో ఆయన పాలన కింద ఉన్న 1/4 సైన్యం కాస్త అప్పటికే వెళ్ళిపోయింది. అబ్బో వచ్చినవాడు ఎవరో ఈయన మహాపురుషులాగా ఉన్నాడే అని చెప్పి చుట్టూ చూశాడు. చూస్తే ఎవరు కనబడ్డాడు, సొంత కొడుకును కూడా తన కోసం పంపించుకోగలిగిన రావణాసురుడు చూశాడు. అక్షయ్ కుమారుడు చిన్న పిల్లవాడు లేచించున్నాడు. నాన్నగారు నేను వెళ్తాను, నేను తప్పకుండా తీసుకొస్తాను అని చెప్పి వెళ్ళాడు. సరే నాయన నువ్వు కావాల్సిన సైన్యం తీసుకెళ్ళు అని చెప్పారు. సైన్యం తీసుకెళ్ళాడు. అసలు ఏం యుద్ధం జరిగిందండి. ఆ అక్షయ్ కుమారుడు కొన్ని కోట్ల బాణాలు వేశాడు. ఆ బాణాల మధ్యలో సందుల్లోంచి వాయువేగంలో చిన్న రూపం తీసుకొని అటు ఇటు ఒక్క బాణం కూడా, కోట్ల బాణంలో ఒక్క బాణం కూడా ఆయన తగలలేదు.
ఈ అక్షయ్ కుమారుని చిన్నపిల్లాడును వదిలిపెడితే ఈ ఊరుకుండేట్లేదు అని చెప్పి అందులో మాయావి ఆయన గాలిలోకి ఎగిరేసరికి ఈయన కూడా ఎగిరాడు. అక్షయ్ కుమారుడు ఏమి పుణ్యం చేసుకున్నాడో కానీ హనుమంతుల వారు అక్షయ్ కుమారుడి యొక్క కాళ్ళు పట్టుకున్నారు. ఇక తీసుకొచ్చారు, భూమి తీసుకొచ్చారు, గిర 1,00,000 సార్లు తిప్పేసరికి మొండెకి మొండం, తలకి తల, బాహులు, కాళ్ళు అన్ని ఊడిపోయాయి. అక్షయ్ కుమార్ గారు పోయారు. అక్కడ ఉన్న సైన్యాన్ని అంతా మట్టు పెట్టారు. వీళ్ళంతా పరిగెత్తుకెళ్ళి మళ్ళీ రావణాసురుడు చెప్పారు, అయ్యో ఏమిటి నాయన నువ్వు పంపించిన వారికి అక్షయ్ కుమార్ కూడా పంచాడు. ఎప్పుడైతే అక్షయ్ కుమారుడు పోయాడో ఇక ఫస్ట్ టైము రావణాసురుడికి శంఖ మొదలైంది. అమ్మో వచ్చినవాడు ఎవరో మహాపురుషుడిలాగా ఉన్నాడు అని చెప్పి ఇటు చూశాడు. నేను ఎప్పుడు శంఖ పడినా నాకు ఉపయోగపడేది ఒక్కడు, ఆయన పేరు మేఘనాథుడు, ఆయనే ఇంద్రజిత్ వంక చూశారు. నాయన నేను ఎప్పుడెప్పుడు ప్రాబ్లంలో ఉన్నా నువ్వే వచ్చి నన్ను కాపాడావు. ఇంద్రుడితో యుద్ధం చేసినప్పుడు, దేవతలతో యుద్ధం చేసినప్పుడు, ఇంకా మిగతా వాళ్ళతో యుద్ధం చేసినప్పుడు నువ్వే వచ్చి కాపాడు, ఇప్పుడు కూడా కాపాడు నాయన. వచ్చిన వాడు మహావీరులాగా ఉన్నాడు, ఆయన్ని పట్టైనా తీసుకురా, లేకపోతే చంపి పారేసే అంతేగాని అసలు ఇతను సహించేది లేదు. ఇంతమంది సైన్యం కాస్త ఎగిరిపోయింది, నువ్వు చూడు నాయన అంటే మీరేం కంగారు పడకండి అని చెప్పి 4 ఈ తెల్లటి ఏనుగులు తీసుకున్నాడు, తెల్లటి గుర్రం తీసుకున్నాడు. ఇంద్రజిత్ అంతే సామాన్యుడా వచ్చాడు. యుద్ధం చేశారండి. వాళ్ళిద్దరి మధ్య యుద్ధం 42వ సర్గ అంటారు దీన్ని. ఈ సర్గను కనుక చదివితే శని దోషాలన్నీ పోతాయని చెప్తారు. అద్భుతమైన యుద్ధం, బ్రహ్మాండమైన యుద్ధం. అందులో మాయావి అది పైకి ఎగురుతాడు, ఒకసారి మేఘంలో ఉంటాడు, ఒకసారి ఇట్లు ఉంటాడు, ఎటు నుంచి వేస్తున్నాడో బాణాలు తెలియదు. ఆ హనుమంతుల వారు అన్ని బాణాలను చిత్తు చేస్తున్నారు. కొన్ని బాణాలు ఆయన గుండెలో గుచ్చుకున్నాయి, రక్తం ప్రవాహం అవుతున్నది. ఈయన వేసిన పర్వతాలు ఆయన మీద పడ్డాయి, ఆయనకి ప్రవాహం జరుగుతుంది. కానీ ఎవరు యుద్ధం ఆగట్లేదు, యుద్ధం విపరీతంగా జరిగిపోతున్నది. ఎంత వేగాన్ని చూసి అమ్మో ఈ వేగాన్ని ఆపితే తప్పలేదు అని చెప్పి తీశాడండి. బ్రహ్మాస్త్రం తీసి బ్రహ్మాస్త్రం వేశాడు. ఎప్పుడైతే బ్రహ్మాస్త్రం వేశారో హనుమంతుల వారికి బ్రహ్మాస్త్రము పనిచేయదు. ఎందుకంటే హనుమంతుల వారికి ఆయన పునర్జన్మ వచ్చినప్పుడు బ్రహ్మగారు వరం ఇచ్చారు, ఈ బ్రహ్మాస్త్రము నేనేమీ చెయ్యదు. కానీ బ్రహ్మదేవుడు అంటే ఎవరు? మనకి పిత, మనందరికీ మూలం. ఆయన యొక్క బాణం వేశారు అంటే ఆయనకి మర్యాద ఇవ్వాలని చెప్పి కట్టుబడి ఉన్నారు. అంతేకాకుండా ఇదే సాకు పెట్టుకొని రావణాసురుని చూడొచ్చు అని చెప్పి ఇదే అనుకున్నారు. సరిగ్గా ఆయన కట్టుబడి ఉన్నారు. కట్టుబడి ఉండేసరికి ఈ రాక్షసులంతా మూగారండి. వాళ్ళ చుట్టూ నారల చీరలు, తాళ్ళు అన్ని తీసుకొచ్చి చుట్టూ ఆయన మళ్ళీ చుట్టారు. ఎప్పుడైతే చుట్టారో ఒక ఆయన నవ్వుతూ కూర్చున్నారు, ఒక ఆయన తల పట్టుకున్నారు. ఎవరు నవ్వుతున్నారు? హనుమంతులు వారు నవ్వుతున్నారు. ఎందుకంటే ఆయన తెలుసు బ్రహ్మాస్త్రం ఏమి చేయదు. రెండో ఆయన తల పట్టుకున్నాడు. ఎందుకు? ఒకసారి వస్త్రం వేసి, నాగాస్త్రం వేసి చుట్టుబడిన హనుమంతుల వారు చుట్టూ మళ్ళీ నార చీరలు, తాళ్ళు కట్టేస్తే ఆ అస్త్రం యొక్క పని పడదు. ఆయనకు అర్థమైపోయింది ఇంద్రజిత్తుకి, అయ్యో నేను వేసిన అస్త్రం అంతా వేస్ట్ అయిపోయిందా, ఇవి రాక్షసులు ఏం చేశారు అని చెప్పి. ఆయనే మాట్లాడలేదు. ఎందుకు? రావణాసురుని కలవాలి అని చెప్పి ఈడ్చుకొచ్చారు. చారుడు అని చెప్పి వీధుల్లో తీసుకొచ్చారు. ఆ రావణాసురుని ముందర కూర్చోబెట్టారు. రావణాసురుని చూశారు. అబ్బా రాత్రిపూట చూశారు రావణాసురుని, ఇక్కడ పగలు చూసేసరికి ఆశ్చర్యపోయారు. అహో రూపం, అహో కాంతి, అహో భుజం, అసలు ఏమిటి రావణాసురుడు ఎట్లా ఉన్నాడు, అబ్బబ్బా ఏమి కాంతితో వెలిగిపోతున్నాడు, ఏమి కళ్ళురా, ఎర్రటి కళ్ళు, 10 తలకాయలు, 4 బయటకు వచ్చింది, పెదవులు బయటకు వస్తున్నాయి, అబ్బా ఇక వెలిగిపోతున్నాడు. అసలు అదిరిపోయారు హనుమంతుడు. అబ్బా ఏమి రావణాసురుడు రా, వీడు గనక అమ్మను గనక తీసుకురక ఉంటే ముల్లోకాలకి అధిపతి అయి ఉండేవాడు కదా అని చెప్పి అనుకున్నారు. ఇంతలోపల హనుమంతుడు వారిని రావణాసురుడు చూశాడు. అసలు ఇంతమంది వానరులు నేను చూశాను కానీ ఇటువంటి వానరులు నేను ఇక్కడ చూడలేదు. అసలు ఏం వెలిగిపోతున్నాడు అయ్యా ఈ వానరుడు, అసలు ఎవరు ఈ వానరుడు, ఎందుకు వచ్చాడు అని ప్రహస్తుని పిలిచాడు. ఆయన డైరెక్ట్గా మాట్లాడు, ఆయన రాజు కదా, ఆయన మాట్లాడు. ప్రహస్తుడు అంటే సర్వసైన్యాధిపతి, ఆ సర్వసైన్యాధిపతి కొడుకే పోయాడు ఇక్కడ యుద్ధంలో. ఆ పాటు పిలిచాడు. పిలుచుకొచ్చి నాయన నువ్వు మాట్లాడు, అసలు ఎందుకు వచ్చాడు, సీతమ్మతో ఏం మాట్లాడాడు కనుక్కో అసలు అంతేగానే ఆయన ప్రగల్భాలు ఆయనకేం రాజు చెప్పంగానే ఈ సర్వసేనాధిపతి ఆయన ప్రగల్భం. నాయన నిజం చెప్పు, మా రాజు చాలా మంచివాడు, నువ్వు నిజం చెప్తే నేనేం చెయ్యడు, చూడు ఎందుకోసం వచ్చావు, ఇంద్రుడు పంపించాడా, చంద్రుడు పంపించాడా, విష్ణువు పంపించాడా, శివుడు పంపించాడా, రాముడు పంపించాడా, ఎవరు పంపించాడు, నువ్వు సీతమ్మతో ఏం మాట్లాడావు నిజం చెప్పు అనగానే హనుమంతుడు వారు అనుకున్నారు వీడితో మాట్లాడేది ఏంటి, డైరెక్ట్గా రావణాసుడితో మాట్లాడచ్చు కదా అని చెప్పి రావణాసురుని పిలిచి
నాయన రామచంద్రమూర్తి అంటే ఎవరు అనుకున్నావు? మూడు లోకాలకి అధిపతి. నువ్వు ఎవరైతే శివుడు 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 అని ప్రార్థిస్తున్నావో ఆయన యొక్క శివధనస్సు ఒక్కసారి విరిచివేశారు. ఎవరైతే వాలి వాలి అన్నయ్య అని చెప్పి తిరిగావో, ఏ వాలైతే నిన్ను చక్కన పెట్టుకొని 4 సముద్రాలు తిప్పి ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోయే స్టేజ్కి తీసుకొచ్చి వాలిని చూశారు, ఆ వాలిని ఒక్క బాణంతో చంపారు నాయన. అటువంటి మహాపరాక్రముడు నీకెందుకు నాయన తీసుకెళ్లి సీతమ్మని ఇచ్చేసాయి. అసలు నేనే నిన్ను చంపచ్చు, కానీ రామచంద్రమూర్తికి నిన్ను జాడ తెలుసుకొని వస్తానని చెప్పాను. అది కూడా కాకుండా ఆయన కీర్తి నిలబట్టాలి అంటే నేను చంపకూడదు అనగానే ఆయన కోపం వచ్చేసింది. ఎంత కోపం వచ్చేసిందంటే అందరూ వీడిని సంహరించండి అని చెప్పి రావణాసురుడు చెప్పారు. ఎప్పుడైతే సంహరించారో విభీషణుడు లేచాడు. తమ్ముడు ధర్మాత్ముడు భీషణుడు లేచి, అన్నయ్య దూతను చంపకూడదు, దూతనికి చెప్పే పనులు ఉన్నాయి, తలముండం చేయొచ్చు, లేకపోతే అంగవైకల్యం చేయొచ్చు, లేకపోతే వాతలు పెట్టచ్చు, ఇటువంటి పనులు చేయొచ్చు, కానీ ఆయన చంపకూడదు, ఆయన దూతను చంపకూడదు. ముఖ్యంగా నీ పరాక్రమం వాళ్ళకి తెలియాలంటే ఈయన బతుకుండాలి, ఈయన పంపించాలి, అక్కడ లేకపోతే నీకు తెలియదు కదా అంటంగానే ఎందుకు విన్నాడు. మామూలుగా రావణాసుడు ఎవరి మాట విండు, ఆ ధర్మాత్ముడు చెప్పిన మాట విని అవును నిజమే కదా అని చెప్పి ఈయనకి తోక అంటించండి. వానరులకి తోకంటే వాలమంటే చాలా ఇష్టం, వాళ్ళకి అగ్నిని పెట్టండి అనగానే శుభ్రంగా తీసుకొచ్చారండి. చీరలు తీసుకొచ్చారు, నారలు తీసుకొచ్చారు, నెయ్యిలో ముంచారు, నెయ్యి కలిశారు, చెబితే నిప్పంటించారు. ఇక వాలం కాస్త కాలిపోతుంది. ఆ రావణాసుడు చెప్పాడు, 4 కూటలలో తీసుకెళ్ళండి, 4 వీధుల్లో తీసుకెళ్ళండి, ఊరంతా తిప్పండి అనగానే హనుమంతులు వారు అనుకున్నారు ఈ కాలటం పక్కన పగలపెట్టి ముందర రాత్రిపూట చూశాను కదా లంకని, పగలు చూస్తే మనకి విషయం తెలుస్తుంది అని చెప్పి అసలు ఈ ధ్యాస ఇక్కడ లేకుండా ఆయన 4 కూటల్లో తిరుగుతున్నారు. ఈ ఆహాకారాలు పెద్ద పెద్ద అరుపులు వస్తున్నారు, చారుడు 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 నడుస్తున్నారు, ఆయన తోక కాలిపోతున్నది, అందరూ ఆహాకారాలు అంటున్నారు. ఈ ఆహాకారాలు చివరికి రాక్షసుల స్త్రీల ద్వారా సీతమ్మకి తెలిసింది. ఎప్పుడైతే సీతమ్మ తెలిసిందో సీతమ్మ అదిరిపోయింది. అయ్యో నాయన హనుమంతు, నువ్వు వచ్చి నువ్వు కలవటానికి వచ్చావు, నన్ను చూసుకోవు, అభిజ్ఞానం చూడమని తీసుకున్నావు, నువ్వు వెళ్ళటానికి వెళ్ళకుండా ఇదేంటి కాల్చేశారు అని చెప్పి అప్పుడు చెప్పిన 4 శ్లోకాలు, అద్భుతమైన శ్లోకాలంటే పణం పెట్టేసింది. నేను కనుక పతివ్రతనైతే సీతోభవ, ఆయన వాళ్ళని చల్లబడు కాక, రాముడు కనుక పరాక్రముడు అయితే రాముడి యొక్క పరాక్రమం కూడా పెట్టేసింది. రాముడు పరాక్రముడు అయితే ఆయన తోక చల్లబడు కాక. అంతేకాకుండా సుగ్రీవుడు చెప్పిన మాట నిజమైతే ఏంటి, మైత్రి నిన్ను జాడ కనుక పెడతాను అనే మాట నిజమైతే ఆయన తోక చల్లబడు కాక. అనేసరికి ఈ మాటలు చేసేసరికి అగ్నిదేవుడు ఉలిక్కి పడ్డాడు. ఊరు నాయను అమ్మ పతివ్రత, ఆవిడ యొక్క ప్రాతిపత్యాన్ని పణంగా పెట్టేసింది అని చెప్పి వెంటనే వచ్చేసాడు. ఆ తోక కాస్త చల్లబడిపోయింది, మంచు గడ్డ అయిపోయింది. మీరు ఆలోచించుకోండి, అగ్ని జ్వాలలో లోపల చల్లగా ఉంటుంది. అసలు ఏంటిది ఈ దైవత్వం? అసలు మొత్తం అసలు మనం అది అనుభవించాలి, చదివి అనుభవించాలి, పారాయణం చేసుకొని అనుభవించాలి, గురించి చెప్పుకునే విషయం కాదు. ఆ పాట చల్లబడిపోయింది. ఆ హనుమంతులు వారు అనుకున్నారు, ఓహో మా నాన్నగారు అగ్నిదేవుడి యొక్క ఫ్రెండ్ కదా, అందుకని వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారేమో చల్లబడింది అనుకుంటూ, లేదు నేను రాములు వారిని ప్రార్థిస్తున్నాను కాబట్టి చల్లబడింది, అంతేకాకుండా సీతమ్మని చూశాను కాబట్టి, అమ్మ చూసింది కాబట్టి అమ్మ చేసి ఉంటుంది, చల్లబడి ఉంటుంది అని చెప్పి ఆ పాట శరీరం పెంచేశారండి. ఇదే అదును అనుకున్నారు. ఈ లంకను తగలబెడదాం అనుకున్నారు. ఫస్ట్ ఎవరింటి దగ్గర మొదలుపెట్టారు? ఎవడైతే ప్రగల్భాలు పలికాడో ప్రహస్తుడి ఇంటి నుంచి మొదలుపెట్టాడు. ఆ ఒక్కొక్క ఇల్లుని తగలబెట్టడం మొదలుపెట్టారు. ఇదే అదును అనుకున్నారు. ఎవరండి? వాయుదేవుడు తండ్రి. అబ్బా ఎన్ని రోజుల నుంచి అదివి పెట్టుకున్నాను, ఇదే ఆ ఛాన్స్ వచ్చింది కదా, నా కొడుకు చేస్తున్నాడు కదా అని చెప్పి ఎగిరారు. ఈయన ఒక ఇల్లు తగలబెడితే ఆయన 10 ఇళ్ళు తగలబెడుతున్నాడు వాయువు తీసుకెళ్ళి. అగ్నిదేవుడు ఆనందపడిపోయాడు. ఇన్ని రోజులు ఆకలి తీరకుండా ఉన్నాను, మంచి నాకు ఆకలి అంతా తీరుస్తున్నాడు అని చెప్పి మొత్తం లంక అంతా తగలబెట్టేశాడు, ఒక్క విభీషణుడు యొక్క ఇల్లు తప్పించి. ఎందుకు? విభీషణుడు ధర్మాత్ముడు, విభీషణుడు దూతను చంపకూడదు అనే మాట చెప్పాడు కాబట్టి అనే మంచి ఉద్దేశంతో ఆయన చంపలేదు, ఆయన ఇల్లుకి తగలబెట్టలేదు. అంత చేసిన తర్వాత బాలాన్ని తీసుకెళ్లి సముద్ర దక్షిణ తీరంలో ఉన్న సముద్రంలో బాలాన్ని పెట్టి తల్లార్చుకున్నారు. తిరిగి చూశారు, లంకంతా కాలిపోతున్నారు. అప్పుడు అనుకున్నారు, అయ్యో కోపం వల్ల ఎంత పని జరిగేది, కోపం ఉంటే ఏం బుద్ధి ఉండదు, బుద్ధి లేకపోతే ఏమి చేయాలి, మొత్తం అంతా లంకంతా తడిపెట్టేశాను, సీతమ్మ కాలిపోయింది ఏమో అని బాధపడ్డారు. వెంటనే గుర్తుకొచ్చింది, అసలు సీతమ్మ కాలం ఏంటి, సీతమ్మే అగ్నిదేవి అని చెప్పి ముందరగా
నెక్స్ట్ యుద్ధకాండలో యుద్ధం అయిపోయిన తర్వాత సీతకమ్మకి అగ్ని పరీక్ష జరిగితే అగ్ని పరీక్షలో ఆవిడ గెలుస్తుందనే మాట ఆయనకు తెలుసో ఏమో ముందరగానే ఆవిడకి ఏం కాదు, సీతమ్మకి ఏమి కాదు, ఆవిడే అగ్ని 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 ఏం చేయలేదు అని చెప్పి ఒక ఎగిరారు. సీతమ్మ దగ్గరికి వచ్చారు. సీతమ్మని చూసి చాలా సంతోషపడ్డారు. అమ్మా నీకేం కాలేదు కదా, చాలా సంతోషం తల్లి, నేను లంకంతా దహనం చేశాను, అమ్మా నీకు బయలుదేరుతాను. రామచంద్రమూర్తి వెయిట్ చేస్తున్నాడు.